నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ స్వరాజ్ సెంటర్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో డ్రైనేజ్ పూడికతీత కార్యక్రమం నిర్వహించారు. జేసీబీల సహాయంతో డ్రైనేజ్ లో పేరుకుపోయిన షీల్డ్ తొలగించారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో మురుగునీటి సమస్య తలెత్తకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు కమిషనర్ బండి శేషన్న పర్యవేక్షణలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇందులో భాగంగానే పట్టణ ప్రధాన డ్రైన్ల నందు షీల్డ్ తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిఈ సుబ్బారావు, ఏ చైతన్య, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రధానమైనటువంటి కాలువలు సిల్ట్ తీయించే పనిని మన ప్రియతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి యొక్క సూచనల మేరకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కల్వర్ట్లు, అలానే డ్రైన్స్, ఇరిగేషన్ కెనాల్స్తో కూడా కలిపి క్లీనింగ్ చేయించే విషయంలో, సిల్ట్ రిమూవల్ చేయించే విషయంలో అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఈ దినాన్న సీతాంబ హోటల్ దగ్గర ఉన్నటువంటి కల్వర్టులో ఉన్న సిల్ట్ తీయడానికి కూడాను పని ప్రారంభించి జరుగుతూ ఉన్నది. నాకు తెలిసిన వరకు గత 15 సంవత్సరాల క్రితం చేసినటువంటి సిల్ట్ రిమూవల్ కార్యక్రమం తర్వాత ఈ దినాన్న ఈ విధంగా తీయడానికి అవకాశం కలిగింది. ఇంకా టౌన్లో ఉన్నటువంటి 1-2 కాలువట్లు కూడాను, గంగానంపేట సెంటర్లో కూడా ఉన్న కాలువట్టు ఉంటుంది, అది కూడా తీయవలసిన అవసరం ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడాను గౌరవ మంత్రివర్యుల యొక్క సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగించబడుతూ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భర్తృహరి మెహతాబ్లకు అభివాదం చేశారు. ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ, నాకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో నాకు ఈ విజయం అందించిన మా పార్లమెంటు ప్రజానికానికి ధన్యవాదాలని తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 4, సర్వే గురించి 2, తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి మరొక అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు.
ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఆఫీస్లో మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ స్టార్ట్ చేసాము. ప్రతి మండే 10 AM నుంచి ప్రతి ఆఫీస్లో ఆఫీసర్స్ వస్తారు. నా ఆఫీస్లో కూడా డివిజనల్ లెవెల్ అందరూ ఆఫీసర్స్ ఈరోజు వచ్చారు. పిటిషన్స్ తీసుకున్నాము. సో ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 7 అప్లికేషన్స్ వచ్చాయి. 4 రెవెన్యూ గురించి ఉన్నాయి. మామూలుగా ఎన్క్రోచ్మెంట్ అడంగల్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పార్టీషన్ డీడ్ సివిల్ రెవెన్యూ మ్యాటర్స్ ఉన్నాయి. మామూలుగా 2 మ్యాటర్స్ సర్వే గురించి ఉన్నాయి. సో ఇదే మన ఆఫీస్ నుంచి మనం సర్వే చేస్తాం. ఒక మ్యాటర్ మున్సిపాలిటీ తెనాలి గురించి ఉంది. సో అది కూడా ఈరోజు వచ్చింది. అన్నీ కలిపి 7 అప్లికేషన్స్ ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో వచ్చాయి. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్లో వేమూరు నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజ్ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు సమావేశం నిర్వహించారు. రాబోయే 10 రోజుల్లో వ్యవసాయ పనులు రైతులు మొదలుపెట్టబోతున్నారని, పంటలకు నీరు కరెక్ట్ గా అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ గుర్రపు టెక్కని పూర్తిగా తొలగించి చివరి ఎకరా పొలం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరారు. వేమూరు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ప్రప్రథమంగా ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధించి సమీక్ష చేసుకోవడానికి మీ అందరినీ కలవటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతూ ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు డెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎండ్ఎం వర్క్స్ కింద శాంక్షన్లు తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దానికి ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మనం కూర్చొని రివ్యూ చేసుకుంటున్నటువంటి ఈ కార్యాలయం కూడా మనం కట్టించింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతాంగం, ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. 5 ఏళ్ళు మాత్రం, గత 5 ఏళ్ళు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి రంగాన్ని ఏ విధంగా దోపిడీకి నిలయాలుగా మార్చారో
ఈ ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ రంగాలు కూడా అదేవిధంగా వీళ్ళ దోపిడీకి అనర్హం కాదన్నట్టుగా దీన్ని కూడా అర్హత ఉందన్నట్టుగా దోచేశారు. ఇక్కడ మరి కాలువలు వదిలే సీజన్ కాబట్టి ఇలా కాలువలు వదలాలంటే కూడా ఇలా పులిచింతల్లో అవసరమైన నీళ్ళు లేవు. పట్టిసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి పట్టిసీమ నిర్మాణం చేస్తే పట్టిసీమ పంపులని కూడా నాశనం చేసి పెట్టారు. ఇవాళ పట్టిసీమకు నీళ్ళు వదలాలన్నా కూడా గోదావరి లెవెల్ కరెక్ట్గా ఇవాళ మెయింటైన్ కావట్లేదు. అసలు అది వచ్చినాక ఎటు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తెచ్చిన సదుద్దేశం అది కాబట్టి ఆ పట్టిసీమ ద్వారానో పులిచింతల్లో నీళ్ళు వస్తే పులిచింతల్లోనూ త్వరలోనే నీరు విడుదల చేయడం జరిగింది. నీరు విడుదల చేసే లోపు ఈ కాలువలు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తూటికాడ ఇదంతా కూడా తీయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు ఏం చేస్తున్నారనేది నేను సమీక్ష కోసం కూర్చున్నాను. వీడ్ రిమూవల్కి సంబంధించి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కానీ దాదాపు 2-2.5 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అవి ఏ మూలకి సరిపోదు కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆ తూటికాడంతా కూడా కుర్రపడక ఇదంతా తీసి కొంతవరకు సజావుగా నీళ్లు నడిపించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసరావు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ వంటి వాటికి సంబంధించి మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా ఇలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియజేస్తాం. తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు తీసుకుని రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా అదర్ డిపార్ట్మెంట్స్, హౌసింగ్, పంచాయతీరాజ్కి సంబంధించి మొత్తం 3 అర్జీలు వస్తే అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించగలమని చెప్పి తెలియజేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.